ధర్నా చౌక్ వద్దకు చిన్న బాబుని తీసుకొని ఒక పేరెంట్ ఇక్కడ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. మేడం, అంటే స్కూల్ కి పెట్టేటువంటి బాబుని తీసుకొని ఈ రోజు మీరు ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి? మన పిఎం ఎంత మంచోడో చూపించడానికి నా బాబుని తీసుకొచ్చిన అండి. ఎందుకంటే ఇతని అంబిషన్ కూడా నేను పెద్దగా ఈ డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుండి చెప్తాడు. ఇప్పుడు వీళ్ళ కోసం నేను మాట్లాడుతున్నప్పుడు నా సొంత కొడుకు కోసం కూడా రావాల్సి వచ్చింది. అందరూ నా పిల్లలే, ఎవరైతే నీట్ రాసిరో చనిపోయినరో వాళ్ళందరి గురించి వచ్చాను. స్పెషల్లీ వీని గురించి ఎందుకు వచ్చిందంటే పిఎం మన మోదీ ఉన్నప్పుడు ప్రొటెస్ట్, ఇప్పుడు నీట్ రాయనికి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది, ఇక్కడ ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే వాడిని చూపియడానికి తీసుకొచ్చిన. ఇక్కడ ఇట్లా జరుగుతుంది బిడ్డ, నువ్వు మంచిగా చదివినా చదవకున్నా ఈ పొలిటికల్ లీడర్ల వల్ల మన బతుకులు ఇట్లయితే అని మనకి రియాలిటీ చెక్ చూపియడానికి తీసుకొచ్చిన. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి తెలుస్తేనే వీళ్ళ ఉన్న జమానాలు, ఇప్పుడు వీళ్ళు పెద్దదైనా ఏది ఉంటుందో తెలియదు మనకు. వాడు చెప్పుకుంటాడేమో మోదీ ఉన్నప్పుడు మా మమ్మీ ఇట్లా నన్ను పట్టుకపోయిందని, మోదీ పేరు చేయనీకి. జంతర్ మంతర్ లో రీసెంట్ గా లాఠీ చార్జ్ జరిగింది. అంటే ఒక పేరెంట్ గా ఎవరు తప్పై ఉంటుంది మేడం? అంటే మీరు అనుకున్నట్టు అంటే క్వశ్చన్ అర్థం కాలేదు. జంతర్ మంతర్ లాఠీ చార్జ్ తప్పైంది. ఒక వర్గం ఏమో ఫస్ట్ స్టూడెంట్స్ కొట్టారని చెప్పేసి, మరొక వర్గం ఏమో లేదు పోలీసులే కొట్టారని చెప్పేసి కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది. ఈ మాటలో నేను స్టూడెంట్ సైడ్ ఉన్నా. ఎందుకండి మమ్మల్ని రెచ్చగొట్టింది? మరి ఎందుకు రెచ్చగొట్టాలి? ఎందుకు కన్నులు తినాలి? ఆ పోలీసులు తక్కువ లాఠీ చార్జ్ చేసిరా? ఆడోళ్ళని ఎట్లా కొట్టిరో చూడలేదా? ఇన్స్టాగ్రామ్ లో కట్టెలతో ఏడబడితే ప్రైవేట్ పార్ట్లల్లో మనుషులేనా వాళ్ళు? ఇంత ధైర్యం వచ్చిందంటే ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం? మనకు వాళ్ళు ధైర్యం ఇస్తేనే వాళ్ళు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుల రూల్ ఉంది, లేడీ కానిస్టేబుల్ తప్ప ఎవరు ముట్టుకోవద్దు. ఎక్కడ పోయింది? ఇవన్నీ పోవు. హిందూ ముస్లిం లొల్లిలు కానీ కథం. ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ముచ్చట్లు ఇవన్నీ దాచి పెడుతున్నారు. వీడియోలు పెట్టా కానీ డిలీట్ చేయిస్తున్నారు అంట. అంత ధైర్యం లేని వేస్ట్ ఫెలోల చేతిలో మనం దేశం ఇచ్చింది. అంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కావాలని లాఠీ చార్జ్ చేసింది అనుకుంటారా? అంతే కదా అన్న. మరి ఇప్పుడు మనము పేషెన్స్ తో ఉండి ఇది జరుగుతుందంటే ఎంత పేషెన్స్ తో ఉన్నాక ఇంత డేంజర్ గా మారిందని మనం ఆలోచించుకోవచ్చు. లాఠీ చార్జ్ ఏంటంటే ఇప్పుడు ఆ పైన నుండి అథారిటీ రాందే వీళ్ళు చేస్తురా. అంటే కొంత నీట్ స్టూడెంట్స్ నీట్ గా క్లియర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి ఇనారాలు ఇచ్చుకుంటా శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి మూమెంట్ లో కొంత యాంటీ నేషనలిస్ట్ లో ఎంటర్ అయ్యి హిందుత్వం మీద, తర్వాత ఆర్టికల్ 370 అంటూ కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద క్వశ్చన్ మార్కింగ్ జరుగుతా ఉన్నది సోషల్ మీడియా. అదంతా జరగడానికి కారణమే బీజేపీ. వాళ్ళు పంపించిర్రేమో. ఇక్కడ అంతా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు, జంతర్ మంతర్ లో కూడా వాళ్ళే ఉన్నారు తప్ప ఇది చిల్లర వాట్ల వల్ల ఎవరు అక్కడ లొలివెట్నికి రాలే. ఇదంతా వచ్చిర్రంటే దీన్ని ఎక్స్ట్రా ప్రొలాంగ్ చేయాలి, దీన్ని పెద్ద చేయాలని చేస్తున్న ముచ్చట. అంటే వాళ్ళకి మైనస్ గా మేడం, బీజేపీకి మైనస్ కదా. ఎంత ప్రొలాంగ్ అయితే మైనస్ ఎట్లయితే అన్న, ఇట్లా చేసిర్రు మమ్మల్ని ఇట్లా చేసిర్రు అనే కదా వాళ్ళకి ప్లస్ పాయింట్ వచ్చేది. దాని తర్వాత మేము ఇది చేసినాం, వాళ్ళు అట్లా చేసినందుకు మేము ఇట్లా చేసినాం అని వాళ్ళు చెప్పుకోనికి మైండ్ తో ఆడతారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఛాయ్ తాగేటోళ్ళు. అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎలా ఉంది మేడం? అంటే ఈ 12 సంవత్సరాల పరిపాలన నేను ఉంచుతా, ఆయన పరిపాలన మీద నేను ఉంచుతా. మొత్తం రోడ్ల పాలు అయ్యి చచ్చిపోతుర్రు, ఇజ్జత్ పోతుంది, రోడ్ల మీద వచ్చిండ్రు, బిచ్చపొల్ల లెక్క అడుక్కుంటున్నాం. ఆయన ఉంటే ఏమనాలి? ఇప్పుడు మన్మోహన్ సింగ్ కూడా ఉండే, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా ఉండే. అప్పుడు ఇట్లా కాలే, ఇట్లా చిల్లర అయిందా? మీరు కూడా ఆలోచించండి. కాలే కదా. ఈడు వచ్చినాక ఎందుకు అవుతుంది? సర్వనాశనం చేసిండు దేశం అంతా. దేశాన్ని వికసిత్ భారత్, నవభారత్ అంటున్నారు. మిత్రో అంటే అయిపోదు, చూడాలి వచ్చి మిత్రో కరెక్ట్ ఉన్నాడా అని. మిత్రో అంటే అయిపోదు కదా అన్న. ఏం చేస్తుండ ఆయన? ఏం చేసిండు నాకు చూపియండి. మాట్లాడడానికి రాదు. ఎయిమ్స్, బుల్లెట్ ట్రైన్స్ అని, హైడ్రోజన్ ట్రైన్స్ అని అన్ని తెచ్చాం అన్న. ట్రైన్లు, బస్సులు మాకు అవసరం లేదు, మేము ఎట్లయినా వెళ్ళిపోతాం అక్కడికి. మా కెరియర్ ఎక్కడ పోతుంది అది చూడాలి ఆయనే. ట్రైన్లు, బస్సులు కాదు చూసేది, మా కెరియర్ ఎక్కడ పోతుంది, మేము ఎటు, మా ఫ్యూచర్ ఏంది, మా పిల్లల ఫ్యూచర్ ఏంది అది చూడాలి. కానీ ట్రైన్లు, బస్సులతో ఏమైతుంది? అంటే కాదు, ఇప్పుడు మోడీ సర్కార్ వచ్చినాక ఏది మంచి జరగలేదంటారా? ఏం జరిగిందన్న? నువ్వు కూడా వాస్తవంగా ఒక ఇండియన్ సిటిజన్ లెక్క అడుగుతున్నావు. నాకు క్వశ్చన్ అర్థమవుతుంది కానీ ఏం చేసిండు మీరు ఆలోచించండి. ఎంతమంది చచ్చిపోలే అనే వల్ల. ఏం ఆడపోయి గర్ల్ ఫ్రెండ్ అన్న ఆమెనంట పడతాడు. ఈడుండే మనిషి ఆడున్నాడు, అదేందో వరల్డ్ వార్లు జరిగినాయి. ఆ ఏడున్నాడు ఆయన, వేరే దేశంలో పోయి కూర్చున్నాడు. ఆయన ప్రధానమంత్రియా? ఇప్పుడు కూడా ఆయన సోనా ముంచుక్ ఫాస్టింగ్ విడుదల చేసినాక వచ్చి మాట్లాడుతుండు. దొంగనా నువ్వు? మరి నువ్వు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నావు, దొంగ లెక్క ఎందుకు ముందుకొచ్చి మాట్లాడు? రాహుల్ గాంధీకి ఏం తీట వచ్చి తన్నులు వాడు అరెస్ట్ అయ్యింది. ఈయనకి ఎందుకు? కేటీఆర్ కి ఆయన ఎందుకు వచ్చిండు? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు దొంగలు, మన పిఎం, మన సీఎం కూడా. చెప్రాసి మొత్తం ఏం చేస్తుండని మేస్త్రి
ఏం చేయడు, వేస్ట్ ఫెలో. ఇన్ని ఇస్తా అన్నాడు, ఒక్కడి ఇవ్వలేదు. సరే మాకు అవసరం లేదు అది. ఆ బస్సులు చేసిండు, కొట్టుకొని వస్తున్నారు. ఒక్క బస్సులో నిజాయితీగా పోతే కూడా సీటులు లేవు. ఆడట్లా వేసిండంటే వాడు అట్లా వేస్తున్నాడు. ఈయనకేం అవసరం? ఈయన బర్త్డే ఇవ్వాలా? ఈయనకేం అవసరం? ఈయనకి వచ్చి ఎందుకు చెప్తుండు? ఈయనకేమైనా వస్తుందా? సీఎం కూడా రావాలి కదా, అసలు ఆయనే రావాలి. ఏడున్నాడు? పూరీలు చేసుకుంటూ కూర్చున్నాడు మన పక్కన. అంటే మన రాహుల్ గాంధీ అరెస్ట్ చేయగానే మళ్ళీ రోజే ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు కదా మేడం, విద్యార్థుల కోసమే. ఎవరు? కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్. మన తెలంగాణ కాంగ్రెస్ అంతా ఇప్పటికీ లాస్ట్ వస్తుంది, కానీ అక్కడైతే ముందు నుండే ఉంది. ఎక్కువైతుందని మన రాహుల్ గాంధీ దిగిండు రంధంకి, కానీ అది ఇప్పటి నుండే ఉంది. అది బీఆర్ఎస్ నాయకుడు నిఖిల్ ఉన్నారు మనతో మాట్లాడు. ఏంటి అంటే పుట్టినరోజు అనగా ఇంట్లో చేసుకోవాలి కదా, ధర్నా చౌక్ లో ఎందుకు ఈరోజు ప్రోగ్రామ్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? అయితే మాకు ఏదైనా కూడా ప్రజల మధ్యలో చేసుకోవడమే అలవాటు. గతంలో ఉద్యమం నాడైనా కూడా, ఉద్యమం తర్వాత మీకు ఒక్కసారి గుర్తు చేయాలి ఈ సందర్భంగా, 2014 జూన్ 2 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 2015 ఫిబ్రవరి 17 కేసీఆర్ గారి మొదటి పుట్టినరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత, అయినప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కేసీఆర్ గారి పుట్టినరోజుకి ఆనాడు సంబరాల కోసం సిద్ధమవుతా ఉంటే, కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అని అంటే, తెలంగాణలో నా పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం ముఖ్యం కాదు, తెలంగాణకు నీళ్లు తేవడం ముఖ్యమని చెప్పి ఆనాడు గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మహారాష్ట్రను ఒప్పేయడానికి పుట్టినరోజును కూడా పక్కకు పెట్టి మహారాష్ట్రకు పోయి ఏ రకంగా ఈరోజు ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చూపించిందో చూసినాం. అదేవిధంగా ఈరోజు 50వ పుట్టినరోజు సందర్భంగా నిజంగా కూడా కేటీఆర్ గారు ఆనాడు తండ్రికి దగ్గర తనయుడు అని మనం చెప్తా ఉన్నాము. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఈరోజు 50వ పుట్టినరోజు అయినా కూడా ఇంట్లో చేసుకోకుండా మీరు అడిగిన విధంగా పబ్లిక్ మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, యువకులంతా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే, నేను నిజంగా పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం కాదు, ఇదే విద్యార్థులకు, ఇదే నిరుద్యోగులకు, ఇదే యువకులకు అండగా ఉండాలని చెప్పి ఈరోజు ధర్నా చౌక్ వేదికగా ఆ యువకులకు మద్దతుగా ధర్నా కోసం వస్తూ ఉన్న సందర్భాన్ని మీకు అంటే ధర్నా కాదు డ్రామా అంటున్నారు. ధర్నా చౌక్ లో దద్దరిలేటువంటి ప్రోగ్రామ్ కాదు, డ్రామా చేస్తా ఉన్నారు కేటీఆర్ సంబంధించినటువంటి టీం అంటా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు కానీ, వాళ్ళకి సంబంధించిన వంది మాగదులు కానీ ఇవే చెప్తా ఉంటారు. ఎందుకు అనంటే, నిజంగా కూడా ఢిల్లీలో లాఠీ చార్జ్ అయ్యి వేలాది మంది ఉద్యమకారుల మీద అక్కడ నిజంగా కూడా ఫైట్ చేస్తున్నటువంటి, ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి యువకుల మీద దమనకాండ ఏదైతే జరిగిందో, దేశవ్యాప్తంగా నిజంగా కూడా మొదట దాన్ని ఖండించాల్సినటువంటి వ్యక్తి ఎవరండి? పార్టీ ఎవరండి? దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరండి? ఇదే రాహుల్ గాంధీ గారు కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. కానీ వాళ్ళు రాజకీయాల కోసం నిజంగా కూడా దీని మీద ఏ రకంగా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే ఆలోచన చేసిండ్రు తప్పితే ఖండించిన పాపాన పోలేదు. దేశవ్యాప్తంగా మొట్టమొదటిగా ఖండించింది తెలంగాణ నుండి కేటీఆర్ గారు మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మరొకసారి కూడా గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఇదే రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్న వాళ్ళందరూ స్పందించిన తర్వాత రాజకీయంగా ఏం చేయాలనే ఆలోచనలో నిజంగా కూడా ప్రొటెస్ట్ చేయక తప్పని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ఒక ధర్నా పేరుతో డ్రామా చేసే ప్రయత్నం చేసిండ్రు. నిజంగా కూడా ఆ ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే పట్టుమని 4 ముఖ్యమంత్రులు కదా దేశవ్యాప్తంగా. దాంట్లో కర్ణాటక ముఖ్యమంత్రి పోతారు, కేరళ ముఖ్యమంత్రి పోతారు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు పోరు ఈరోజు? ఎందుకు అంటే, ఇదే తెలంగాణలో యూత్ డిక్లరేషన్ అనే పేరు చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి యువకులను, నిరుద్యోగులను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసిండో అది మొత్తం చర్చకు వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పోలేదు. నిజంగా డ్రామా చేస్తుంది వాళ్ళు కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు కేటీఆర్ గారి మీద అబండాలు మోపడం మాత్రమే ఇది రాజకీయ కుట్రలో భాగం అనేది మాత్రమే స్పష్టం చేస్తుంది. మొగ్గ అనిల్ కుమార్ రాజా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే మీకు దీనికి ఏం సంబంధం అని మీరు ఇక్కడికి వచ్చారు? మాకు మీకు సంబంధం అనేది లేదు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి మ్యాటర్ ఇది. ఈరోజు నేను వచ్చినానో ఇంకొకరు వచ్చినారు కాదు, మన పిల్లలు, ఇప్పుడు నాకు 2 కొడుకులు అండి, వాస్తవంగా వాళ్ళు ఎదిగి భవిష్యత్తులో వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలని ప్రతి ఒక్క తండ్రికి ఉంటుంది. అటువంటి కష్టపడి నీట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత నీట్ పేపర్స్ లీక్ అవ్వడం అనేది చాలా సిగ్గుచేటు భారతదేశంలో. మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా, మీరు మీడియా ప్రతినిధిగా మీకు కూడా సంబంధం, అందరు ఈ కులాలకు మతాలకు సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి, ఈ ఉద్యమానికి మనం అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే పెద్ద ఎత్తున నీట్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ని రాజకీయంగా ఏమైనా వాడుకుంటారని అనిపిస్తుంది.
అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే ప్రశ్నిస్తే రాజకీయంగా వాడుకుంటున్నామని అంటారు. అర్థమైంది. కేంద్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుందంటే ప్రశ్నిస్తే రాజకీయంగా వాడుకుంటారంట, ప్రశ్నిస్తే దేశద్రోహం అంటారు, ప్రశ్నిస్తే పాకిస్తాన్ కి అంటగడతారు. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలే కదా నీట్ ఎగ్జామ్ రాసింది, వేరే దేశం వల్ల అయితే కాదు కదా. అటువంటి పేపర్ లీకేజ్ చేసి ఈ రోజు విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడుతా ఉంది. గత 15 రోజుల నుంచి ఢిల్లీ వీధుల్లో విద్యార్థులందరూ నిరసన తెలుపుతుంటే పోలీసు వాళ్ళు విద్యార్థులను చూడకుండా వాళ్ళ మీద లాఠీలు విరగొడతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఉంది. అదే విధంగా ఈ రోజు ఏం అడిగినారు? ప్రధానమంత్రి సీట్ అడగలే, ప్రధానమంత్రి సీట్ మాకు కావాలని విద్యార్థులు అడగలే. ఈ రోజు అందరు డిమాండ్ చేస్తున్నది, ఈ రోజు ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేందర్ ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా యువత విద్యార్థులందరూ కోడైకి వస్తుంది. ఎందుకు మీరు ఆయనతోటి విద్యాశాఖ మంత్రితో రాజీనామా ఎందుకు చేయించలేకపోతున్నారో సమాధానం చెప్పాలి.